ఏపీ కేబినెట్ మీటింగ్ లో చర్చించిన అంశాలివే. ఫ్రీ హోల్డ్ లైన్స్ పై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ. ఇన్ఛార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి సమీక్ష చేసి వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు. ఇక జీఎస్డీ వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను లక్ష్యం చేసుకోవాలని సూచించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బడ్జెట్ సమావేశాలకు ముందు కలెక్టర్లు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఇళ్ల స్థలాలకు పట్టణాల్లో స్థలం లేకపోతే టీఐడీసీఓ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాల సమావేశం ఏర్పాటు చేసి స్థలాల సేకరణపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు. అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇవ్వకపోవడం కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన కేబినెట్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇచ్చినా భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని భావించిన కేబినెట్ విశాఖ ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ ఉందని, అందుకు అనుగుణంగా ప్లాంట్ నడపాలని భావించిన కేబినెట్ ఫ్రీ హోల్డ్ లో ఇక ఉన్న 15,35,000 ఎకరాలు 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని మంత్రి మనోహర్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేస్తుందని, అందువలన మనం కూడా కేంద్రానికి అదే విధంగా సాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఇక శనివారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆయనతో డిన్నర్ మీట్ లో 3 పార్టీల నేతలు వస్తారని సీఎం చెప్పారు.